శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 46వ అధ్యాయం శ్లోక పారాయణాభ్యాసాన్ని మనం చేసుకున్నాం. ముందుగా భగవత్ ప్రార్థన చేసుకుని మనం నేటి శ్లోకాలను అభ్యసిద్దాం. ఈ అధ్యాయంలో వ్యాసుల వారు వర్ణించినటువంటిది ఉద్ధవుణ్ణి బృందావనానికి పంపించడం, ఆ బృందావనంలో ఉన్నటువంటి నంద యశోదమ్మలకి కాస్త స్వాంతన కలగజేయటం, ఆ తర్వాత రాత్రి అక్కడే విశ్రమించి ఆ నందాదులతో చక్కగా భగవత్ తత్వాన్ని గురించి చర్చించుకుంటూ ఆ రాత్రి అక్కడ గడిపి వారి ఇంట్లో తెల్లవారుజామున హడావిడిగా ఇక గోపకాంతల్ని కలపడానికి బయటికి రావడం అనేది ఈ అధ్యాయంలో వర్ణించారు. ముందుగా ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఒక్కొక్కరు 10 శ్లోకాలు చొప్పున అభ్యాసం చేద్దాం. కామేశ్వరి గారు ఉన్నారమ్మా, ప్రారంభించండి. నమస్కారం గురుగారు. నమస్కారం. 46వ అధ్యాయము శ్రీకృష్ణుడు గోపకాంతల కడకు ఉద్ధవుని పంపుట. శ్రీసుఖ ఉవాచ కృష్ణీనాం ప్రవరో మంత్రి కృష్ణస్య దయతః సఖా శిష్యో బృహస్పతే సాక్షాత్ ఉద్ధవో బుద్ధి సత్తమః. తమః భగవాన్ ప్రేష్టం భక్తం ఏకాంతినం క్వచిత్ గృహీత్వా పాణినా పాణిం ప్రపన్నాతి హరో హరిః. గచ్చోద్ధవ వ్రజం సౌమ్య పిత్రోర్నో ప్రీతిమావహ. గోపీనాం మద్వియోగాధిం మత్స్యం దేశైర్విమోచయ. తామన్మనస్కామత్ప్రాణ మదర్థే చక్తదైహికాః మామేవ దయతం ప్రేష్టం ఆత్మానం మనసా గతాః. ఏ చక్తలోకధర్మాశ్చ మదర్థే తాన్ బిభర్మ్యహం. మహితాః ప్రేయసాం ప్రేష్ఠే దూరస్థే గోకులశ్రియః. స్మరంత్యోంగ విముఖ్యంతి విరథౌత్కంఠ్య విహ్వలాః. ధారయంత్యతి కృచ్ఛ్రేణ పాయ ప్రాణాన్ కదంచన. ప్రత్యాగమన సందేశైః వల్లవ్యో మే మదాత్మికాః. శ్రీశుక ఉవాచ ఇత్యుక్త ఉద్ధవో రాజన్ సందేశం భర్తురాదృతః. ఆదాయ రథమారూహ్య ప్రయయౌ నందగోకులం. ప్రాప్తో నందవ్రజం శ్రీమాన్ నిమ్లోచతి విభావసౌ. కన్నయానః పశూనాం ఖురరేణుభిః వాసితార్థేభిः యుధ్యద్భిः. నాదితం సుష్మిభిర్వృక్షైః ధావంతిభిశ్చ ప్రాసాభిः ఊదో భారైః స్వవత్సకాన్. ఇతస్తతో విలంగద్భిः గోవత్సైర్మండితం సితైః గోదోహ శబ్దాభిరవం వేణూనాం విస్వనేన చ. జయ గురుదత్తాంజలి. మూర్తి గారు చదవండి. అలాగే సార్. గాయంతీభిశ్చ కర్మాణి శుభాని బలకృష్ణయోః స్వలంకృతాభిర్గోపీభిః గోపైశ్చ సువిరాజితం. అగ్నియర్కాతిథి గోవిప్ర పితృదేవార్చినార్మితైః ధూపదీపైశ్చ మాల్యైశ్చ గోపావాసైర్మనోరమం. సర్వతః పుష్పితవనం ద్విజాళికులనాదితం
हंसकाराण्डवाकीर्णैः पद्मषण्डैश्च मण्डितं तमागतं समागम्य कृष्णस्यानुचरं प्रियं नन्दः प्रीतः परिष्वज्य वासुदेवाधियार्चयत् भोजितं परमान्नेन संविष्टं कसिपौ सुखं ततः समं पर्यपृच्छेत् पादसंवाहनादिभिः कच्चिदङ्गमहाभाग सखा नः सूरनन्दनः आस्ते कौसल्यपत्यादैः युक्तो मुक्तः सुहृद्युतः दिष्ट्या कंसो हतः पापः सानुगस्वेन पाप्नना साधूनां धर्मशीलानां यदूनां द्वेष्टि यः सदा अपि स्मरति नः कृष्णो मातरं सुहृदः सखीन् गोपान् व्रजं चात्मनाथं गावो वृन्दावनं गिरिम् आप्यायास्यति गोविन्दः स्वजवान् सकृदीक्षितुम् तर्हि द्रक्ष्याम तद्व्यक्तं सुसनं सुस्मृते क्षणम् दावाग्नेर्वातवर्षाश्च उषसर्पाश्च रक्षिताः दुरत्यये भो मृत्युभ्यः కృష్ణేన సుమహాత్మనా. ఓకే, వాసంతి గారు చదువుతారమ్మా? మీరు చదవండి, తర్వాత ముక్తేశ్వర్ గారు చదువుతారు. వాసంతి గారు ఉన్నారమ్మా? ఉన్నానండి, ఉన్నాను. చదవండి అమ్మా. మీరు చదవడం ముక్తేశ్వర్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. పరతాం కృష్ణ వీర్యాణి లీలాపాంగ నిరీక్షితం హసితం భాషితం త్యాంగ సర్వాన శిథిలాక్రియాః తరిచ్చైలవనోద్దేశాన్ ముకుంద పదభూషితాన్ ఆక్రీడానిక్షమాణానాం మనోయాతి తదాత్మతాం మన్యే కృష్ణం చ రామం చ ప్రాప్తాభిః సురోత్తమౌ సురాణామహదర్థాయ గర్గస్య వచనం యథా కంసం నాగాయుత ప్రాణం మల్లౌ గజపతిం తదా అవదిష్టాం లీలయైవ పశూనివ మృగాధిపః తాళత్రయం మహాసారం ధనుర్యష్టిమివే పరాట్ బభంజైకేన హస్తేన సప్తాహమద దాద్గిరిం ప్రలంబోధేనుకోరిష్టత్ తృణావర్తోపకాదయః దైత్యాసురాసురజితో హతాయేనేహ లీలయా. శ్రీశుక ఉవాచ ఇతి సంసృజ్య నందకృష్ణాను రక్తధీః అచ్యుత్కంఠః అభవత్ తూష్ణీం ప్రేమ ప్రసర విహ్వలః యశోదా వన్యమానాని పుత్రస్య చరితాని చ శృణ్వన్ చ శూన్యవాస్త్రాక్షీత్ స్నేహస్నుత పయోధరా తయోరిత్థం భగవతి కృష్ణేన నంద యశోదయోః వీక్షానురాగం పరమం నందమాహోత్సవో ముదా. ఉద్ధవ ఉవాచ యువాం శ్లాఘ్యతమౌ నూనం దేహినామియ మానద నారాయణే కిల గురౌ యత్కృతామతిరీదృశీ. జై గురుదత్త. జై గురుదత్త. ఏతౌ హి విశ్వస్య చ బీజయోని రామో ముకుందః పురుషః ప్రధానం అన్వీయ భూతేషు విలక్షణస్య జ్ఞానస్య చేషాత ఇమౌ పురాణౌ యస్మిన్ జనః ప్రాణ వియోగ కాలే క్షణం సమావేశ్య మనో విశుద్ధం నిర్హృత్య కర్మాశయమాశు యాతి పరాం గతిం బ్రహ్మమయోర్కవర్ణః. తస్మిన్ భవంతావఖిలాత్మహేతౌ నారాయణే కారణమత్యమూర్తౌ భావం విధత్తాం నితరాం మహాత్మన్ కిం వావశిష్టం యువయోః సుకృత్యం.
आगमिष्यत्य दीर्घेण कालेन व्रजमच्युतः प्रियं विधास्यते पित्रोर्भगवान् सात्वतां पतिः हत्वा कंसं रङ्गमध्ये प्रदीपं सर्वसात्वतां यदा हवः समागत्य कृष्णः सत्यं करोति तत् मा खिद्यतं महाभागौ द्रक्ष्यथः कृष्णमन्तिके अन्तर्हृदि स भूतानाम् आस्ते ज्योतिरिवैधसि न ह्यस्यास्ति प्रियः कश्चिन् नाप्रियो वास्त्यमानिनः नोत्तमो नाधमो नापि समानस्यासमोऽपि वा न माता न पिता तस्य न भार्या न सुतादयः नात्मीयो न परश्चापि न देहो जन्म एव च न चास्य कर्म वा लोके सदसन्मिश्रयोनिषु क्रीडार्थः सोऽपि साधूनां परित्राणाय कल्पते सत्वं रजस्तम इति भजते निर्गुणो गुणान् क्रीडन्नतीतोऽत्र गुणैः సుజత్యవతి హంత్యజః. జై గురు. బాగుందమ్మా, చక్కగా చదివారు. మహాప్రాణాలు కూడా చాలా స్పష్టంగా పలుకుతున్నారు. బాగుంది, సంతోషం. ఏఎస్ఆర్ మూర్తి గారు మీరు చదవండి, మీ తర్వాత రఘునాథ్ శర్మ గారు చదువుతారు. రంగనాథ్ శర్మ. ఏఎస్ఆర్ మూర్తి గారు ఉన్నారండి, చదువుతారా? మ్యూట్ లో ఉన్నారు. సరే, రంగనాథ్ శర్మ గారు చదవండి, మీ తర్వాత రంగనాథ్. చదవండి. యథా భ్రమరికా దృష్ట్యా భ్రామ్యతీవ మిహీయతే చిత్తే కర్తరి తత్రాత్మా కర్తేవ అహం ధియా స్మృతః యువయోః ఏవ నైవాయం ఆత్మజో భగవాన్ హరిః సర్వేషాం ఆత్మజో హి ఆత్మా పితా మాతా స ఈశ్వరః దృష్టం శృతం భూతభవిష్యత్ తాస్నుశ్చరిష్ణుః మాదల్పకంచ వినా అచ్యుతాత్ వస్తుతరాం న వాక్యం స ఏవ సర్వం పరమాత్మభూతః ఏవం నిశాసా బ్రవతో హవ్యతీతా నందస్య కృష్ణ అనుచరస్య రాజన్ గోప్యః సముత్థాయ నిరూపదీపాన్ వాస్తూన్ సమభ్యత్య దధీని అమంధన్ తాదీపదీప్తైః మణిభిః రజ్జూర్వికర్షత్ భుజకంకణస్రజः చలన్నితం బస్తనహారకుండలతు విషత్కపోలారుణకుంకుమాననాః ఉద్గాయతీనాం అరవిందలోచనం వ్రజాంగనానాం దివం అస్పృశధ్వనిః దత్నశ్చ నిర్మంధనశబ్దమిశ్రుతో నిరస్యతే येन दिशाम् అమంగళం భగవతి ఉరుతే సూర్యే నందద్వారివ్రజోకుశः దృష్ట్వా రథం శాతకాంభం కస్యా అయమితి చ అబ్రువన్ అక్రూర ఆగతః కిం వా యః కంసస్య అర్ధసాధకः యాననీతో మధుపురీం కృష్ణः కమలలోచనः కిం సాధయిష్యతి స్మాభిः భర్తుః ప్రేతः కుర్యం ఇది స్త్రీణాం వదంతీనాం ఉద్ధవः ఆకృతాహ్నికः ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధం నామ షట్చత్వారింశోऽధ్యాయः. చాలా బాగుంది మూర్తి గారు. మూర్తి గారు మీరు ఏం చేసేవాళ్ళండి ఉద్యోగం? నేను అదే ఇక్కడ సిపిఆర్ఐ సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఎందుకంటే ఒక
సంస్కృతం అధ్యాపకుడు చదివినట్టుగా చక్కగా పదాలు ఎక్కడ విభజించాలో అలా చక్కగా విభజించి తప్పులు లేకుండా చదువుతున్నారు. విభజించడం అనేటువంటి పద విభజన అనేది చాలా కరెక్ట్ గా వస్తుంది. సిపిఆర్లో పనిచేసిన తర్వాత మొన్న 2019లో రిటైర్ అయిపోయాక సంస్థ ఓకే, అది నేను ఒక ఇంట్రెస్ట్ అయిన స్కిల్ కింద చేసుకున్నాను. అంటే అర్థాలు అన్వయాలు చెప్పలేదు, బాగా కృషి చేశాను. చాలా బాగుంది. అందుకనే అలా పద విభజనతో చెప్తున్నారు. బాగుంది, చాలా బాగుంది, కరెక్ట్ గా చెప్తున్నారు. అది అది మీరు ఇంకాస్త చెప్పిన పాఠ మీరు 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 మాట్లాడేటప్పుడు కొంచెం తక్కువగా వినిపిస్తున్నది మా అందరికి. మీరు ఇంకొంచెం పెద్దగా చెప్పినా లేకపోతే మైక్ దగ్గర పెట్టుకుని మీరు చెప్పగలిగినా కూడా మా అందరికి కూడా ఆ పద విభజన అనేటువంటిది ఇంకోసారి మాకు రివిజన్ అయినట్టుగా ఉంటుంది. పదాలు ఎక్కడ పెట్టి తీసుకోవాలో మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. కొంచెం మాట్లాడేటప్పుడు ఓకే మైక్ దగ్గర పెట్టుకోండి. చాలా ఓకే ఓకే బాగా చెప్తున్నారు. రంగనాథ్ గారు చదువుతారండి. మీ తర్వాత వనజ గారు ఉంటే వనజ గారు చదువుతారు. శ్రీశుక ఉవాచ వృష్ణీయాం ప్రవరో మంత్రీ కృష్ణస్య దైత్యస్థా శిష్యో బృహస్పతే సాక్షాత్ ఉద్ధవో బుద్ధిసత్తమః తామాహ భగవాన్ ప్రేష్ఠం భక్తమేకాంతినం క్వచిత్. పిత్రోర్నౌ ప్రీతిమావహ గో మద్గాధిం మత్సందేశైర్మోచయా తన్మనస్కం దైహికాః మాదేవదైతే ఆత్మనం మనసా త్యక్తకర్మాశ్చ మదతాన్ బిభ్యహం మయితాః ప్రేయసాం ప్రేష్ఠే దూరస్థే గోకులస్త్రియః స్మరంత్యంగ విముహ్యంతి విరహౌ విహల ధారయంత్యతి కృచ్ఛిరేణ ప్రాయః ప్రాణన్ కథంచన ప్రత్యాగమన సందేహైర్వల్లవ్యో మే మదాత్మికాః. శ్రీశుక ఉవాచ ఇత్యుక్త ఉద్ధవో రాజన్ సందేశం భర్తురాధృతః ఆదాయ రథమారుహ్య ప్రయయౌ నందగోకులం ప్రాప్తో నందవ్రజం శ్రీమాన్ నిమ్లోచతి విభావసౌ ఛన్నయానః ప్రవిశతాం పశూనాం ఖురరేణుభిః వాసితార్థే బియుధ్యద్భిర్నాదితం వృషైః వాసితార్థేభియుధ్యద్భిర్నాదితం శుష్మిభిర్వృషైః దావంతిభిశ్చ వాస్రాభిరుధోభారై స్వవత్సకాన్. ఇక్కడ మరొకసారి చూడండి. ధావంతేభిశ్చ వాస్రాభిరుధోభారైః. ఈ పదాన్ని దగ్గర మీరు స్వవత్సకాన్ తీసినప్పుడు ఇక్కడ ఊ దీర్ఘం ఉంది కాబట్టి పలికేటప్పుడు కూడా ఊధోభారైః అని పలకాలి. ఊదోభారైః. పొదుగుల యొక్క దావంతేభిశ్చ వాస్రాభిరుధోభారైః స్వవత్సకాన్. బాగుంది. ఇతస్తతో విలంఘర్భిర్గోవత్సైర్మండితం సితైః గోదోహశబ్దాభిరవం వేణూనాం నిస్వనేన చ. బాగుంది, సంతోషం. వనజ గారు ఉన్నారండి. ముకుందమాల గారు, సుబ్బారావు గారు చదవండి. గురుగారు స్క్రీన్ మీద నుంచే చదువుతున్నానండి. చదవండి. గాయంతిభిశ్చ కర్మాణి సుఖాని బలకృష్ణయోః స్వలంకృతాభిర్గోపీభిర్గోపైశ్చ సువిరాజితం అగ్న్యర్కాతిథి గోవిప్రపితృదేవార్చనాన్వితైః ధూపదీపైశ్చ మాల్యైశ్చ గోపావాసైర్మనోరమం సర్వతః పుష్పితవనం ద్విజాలికులనాదితం హంసకారండవాకీర్ణైః పద్మషండైశ్చ మండితం
तमागतं समागम्य कृष्णस्यानुचरं प्रियम् नन्दः प्रीतः परिष्वज्य वासुदेवधियार्चयत् भोजितं परमान्नेन सम्मिष्टं कसिपौ सुखं गतश्रमं पर्यपृच्छत् पादसंवाहनादिभिः कश्चिदङ्गमहाभागसखा नः शूरनन्दनः आस्ते कुशल्यपत्याद्यैर्युक्तो मुक्तः सुहृत्पृतः दिश्चाकंसो हतः पापः सानुगः स्वेन पाप्मना साधूनां धर्मशीलानां यदूनां वेष्टि यः सदा अपि स्मरति नः कृष्णो मातरं सुहृदः सखीन् गोपान् व्रजं चात्मनाथं गावो वृन्दावनं गिरिम् अप्यायास्यति गोविन्दः स्वजनान् सकृदीक्षितुम् तर्हि द्रक्ष्याम तद्वक्त्रं सुनतं सुस्मिते क्षणम् दावाग्नेर्वातवर्षाच्च वृषसर्पाश्च रक्षिताः दुरत्ययेभ्यो మృత్యుభ్యః కృష్ణేన సుమహాత్మనా. జై గురుదత్త. తన జై ఒక 10 గురుదత్త. నిమిషాల్లో జాయిన్ 10 నిమిషాలు జాయిన్ అవుతుంది. మళ్ళీ సరేనండి, అలాగేనండి. శాంతలక్ష్మి గారు చదువుతారమ్మా? జై గురుదత్త గురువు గారు, నమస్కారం అండి. నమస్కారం. 21 నుంచి చదవాలి కదండి? అవునండి, 21 నుంచి చదవండి. మీ తర్వాత వనజ గారు చదువుతారు. ఓకేనండి. స్మరతాం కృష్ణ వీర్యాణి లీలాపాంగ నిరీక్షితం హసితం భాషితం చాంగా సర్వానః శిథిలాః క్రియాః సరిచ్చైలవనోద్దేశాన్ ముకుంద పదభూషితాన్ ఆక్రీడానీక్షమాణానాం మనో యాతి తదాత్మతాం మన్యే కృష్ణం చ రామం చ ప్రాప్తా విహ సురోత్తమౌ సురాణాం మహదర్ధాయ గర్గస్య వచనం యథా కంసం నాగాయుత ప్రాణం మల్లౌ గజపతిం తథా అవధిష్ఠాం లీలయైవ పశూనివ మృగాధిపః తాళత్రయం మహాసారం ధనుర్యష్టిమివే భరాట్ భభంజైకేన హస్తేన సప్తాహమదధాద్గిరిం ప్రలంబోధేనుకోరిష్ట స్తృణావర్తో బకాదయః దైత్యాసురాసురజితో హతాః येनेह लीलया. श्रीशुक उवाच इति संस्मृत्य नन्दः कृष्णानुरक्तधीः अत्युत्कण्ठोऽभवत् तूष्णीं प्रेम प्रसर विह्वलः यशोदावर्ण्यमानानि पुत्रस्य चरितानि च शृण्वन्त्यशून्यवास्त्राक्षीत् स्नेहस्नुतपयोधरा तयोरित्थं भगवती कृष्णे नन्दयशोदयोः वीक्षानुरागं परमं नन्दमाहोद्धवो मुदा. उद्धव उवाच युवां श्लाघ्यतमौ नूनं देहिनामिह मानदा नारायणेऽखिलगुरौ यत्कृता మతిరీదృషి. కంటిన్యూ చేయమని. వనజ గారు చదువుతారమ్మా. మీ తర్వాత ఆదిలక్ష్మి గారు చదువుతారు. ఆదిలక్ష్మి గారు చదివించండి. అలాగే, ఆదిలక్ష్మి గారు చదువుతారమ్మా. తర్వాత వసంత గారు చదువుతాను. నమస్కారం గురుగారు. నమస్కారం. ఏతో హి విష్యస్య చ బీజయోని రామో ముకుందః పురుషః ప్రధానం అన్వీయ భూతేషు విలక్షణస్య జ్ఞానస్య చేషాత ఇమో పురాణౌ యస్మిన్ జనః ప్రాణ వియోగ కాలే క్షణం సమావేశ్య మనో విశుద్ధం నిర్హృత్య కర్మాశయమాశుయాతి పరాం గతిం బ్రహ్మమయోర్కవర్ణః తస్మిన్ భవంతావఖిలాత్మహేతౌ నారాయణే కారణమర్త్యమూర్తౌ భావం విదత్తాం నితరాం మహాత్మన్ కిం వా వశిష్టం యువయోః సుకృత్యం ఆగమిష్యత్య దీర్ఘేణ కాలేన వ్రజమచ్యుతః ప్రియం విధాస్యతే పిత్రోః
भगवान् सात्वतां पतिः हत्वा कंसं रङ्गमध्ये प्रतीपं सर्वसात्वतां यदा हवः समागत्य कृष्णः सत्यं करोति तत् मा खिद्यतं महाभागो द्रक्ष्यतः कृष्णमन्तिके अन्तर्हृदि सभूतानाम् आस्ते ज्योतिरिवैधसि न ह्यस्यास्ति प्रियः कश्चिन्न प्रियो वास्त्यमानिनः नोत्तमो नाधमो नापि समानस्यासमोऽपि वा न माता न पिता तस्य न भार्या न सुतादयः नात्मीयो न परश्चापि न देहो जन्म एव च न चास्य कर्म वा लोके सदसन्मिश्रयोनिषु क्रीडार्थः सोऽपि साधूनां परित्राणाय कल्पते सत्वं रजस्तम इति भजते निर्गुणो गुणान् क्रीडन्नतीतोऽत्र गुणैः सृजत्यवति हन्त्यजः. ధన్యవాదాలు గురు. నమస్తే. వసంత గారు, తర్వాత నారాయణరావు గారు. వసంత గారు చదువుతారమ్మా? నారాయణరావు గారు ఉన్నారండి? జై గురుతాండి. జై గురుతాండి. చదువుతారా? యథా భ్రమరికా దృష్ట్యా భ్రామ్యతేవ మహీయతే చిత్తే కర్తరి తత్రాత్మా కర్తేవాహం ధియా స్మృతః యువయోరేవ నైవాయం ఆత్మజో భగవాన్ హరిః సర్వేషాం ఆత్మజో హ్యాత్మా పితా మాతా స ఈశ్వరః దృష్టం శ్రుతం భూతభవద్భవిష్యత్ స్థాస్నుశ్చరిష్ణుర్మహదల్పకంచ వినాచ్యుతాద్వస్తుతరాన్న వాచ్యం స ఏవ సర్వం పరమార్థభూతః ఏవం నిశాసా భ్రువతోర్వ్యతీత నందస్య కృష్ణానుచరస్య రాజన్ గోప్యః సముత్థాయ నిరూప్య దీపాన్ వాస్తూన్ సమభ్యర్చ్య దధీన్యమంథన్ తాదీపదీప్తైర్మణిభిర్విరేజు రజ్జుర్వికర్షద్భుజకం కణస్రజః చలన్నితంబస్తనహారకుండలద్విషత్కపోలారుణకుంకుమాననాః ఉద్గాయతీనామరవిందలోచనం వ్రజాంగనానాం దివమస్పృశధ్వనిః దధ్నశ్చ నిర్మంథన శబ్దమిశ్రితో నిరస్యతే येन దిశామమంగళం భగవద్యుదితే సూర్యే నందద్వారి ప్రజౌకసః దృష్ట్వా రథం శాతకౌంభం కస్యాయమతి చాబ్రువన్ అక్రూర ఆగతః కిం వా యః కంసస్యార్థసాధకః येन नीतो मधुपुरीं कृष्णः कमललोचनः किं साधयिष्यत्यस्माभिः भर्तुः प्रेतस्य निष्कृतिम् इति स्त्रीणां वदन्तीनाम् उद्धवोगात् कृताह्निकः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे षट्चत्वारिंशोऽध्यायः. జై గురుదత్త. సుబ్బారావు గారు చదువుతారండి? మీ తర్వాత చదువుతాను సార్. श्रीशुक उवाच कृष्णीनां प्रवरो मन्त्री कृष्णस्य दयितः सखा शिष्यो बृहस्पतेः साक्षात् उद्धवो बुद्धिसत्तमः तमाह भगवान् प्रेष्टं भक्तमेकान्तिनं क्वचित् गृहीत्वा पाणिना पाणिं प्रपन्नार्तिहरो हरिः गच्छोद्धव व्रजं सौम्य पित्रोर्नौ प्रीतिमावह गोपीनां मद्वियोगाधिं
మత్సందేశైర్విమోచయ తాం మన మనస్క మత్ప్రాణామదద్ధే త్యక్తదైహికాః మామేవ దైత్యం ప్రేష్టమాత్మానం మనసా గతాః ఏ త్యక్తలోకధర్మాశ్చ మదద్ధేతాన్ బిభర్మ్యహం మయితా ప్రేయసాం ప్రేస్తే దూరస్తే గోకులస్త్రియః స్మరంత్యోంగ విముఖ్యంతి విరహౌత్కంఠ్య విహ్వలాః ధారయంత్యత్యుత్కుచ్ఛేన ప్రాయ ప్రాణాన్ కథంచన ప్రత్యాగమన సందేశైర్వల్లభ్యో మే మదాత్మికాః శ్రీశుక ఉవాచ ఇత్యుక్త ఉద్ధవో రాజన్ సందేశం భర్తురాదృతః ఆదాయ రథమారుహ్య ప్రేయౌ నందగోకులం ప్రాప్తో నందవ్రజం శ్రీమాన్ నిమ్లోచతి విభావసౌ చిన్నయాన ప్రవిశతాం పశూనాం పురరేణుభిః వాసితార్థేభిర్నాదితం సుష్మిభిర్వృషైః ధావంతిభిశ్చ వాస్రాభిరోధో భారైః స్వవత్సకాన్ ఇతస్తతో విలంగద్ విఘోవత్సైర్మండితం స్థితైః గోదోహ శబ్దాభిరవం వేణూనాం నిస్వనేన చ. జై గురుదత్త. శ్లోకాలు చదవడానికి ఎంత వేగంగా వచ్చారో అంత వేగంగా చదివారు. 3 నిమిషాల్లో 10 శ్లోకాలు చదివారు. బాగుంది. పృథ్వీ గారు కానీ రత్నం గారు కానీ చదువుతారండి? జై గురుదత్త సార్ చదవనండి. చదవండి అమ్మా. గాయంతిభిశ్చ కర్మాణి శుభాని బలకృష్ణయోః స్వలంకృతాభిర్గోపీభిః గోపైశ్చ సువిరాజితం అజ్ఞర్కాతిథి గో విప్రపి పితృదేవార్చనాన్వితైః ధూపదీపైశ్చ మాల్యైశ్చ గోపావైసర్మనోరమం సర్వతః పుష్పితవనం ద్విజాళికులనాదితం హంసకారండవాకీర్ణైః పద్మషండైశ్చ మండితం తమాగతం సమాగమ్య కృష్ణస్యానుచరం ప్రియం నందః ప్రీతః పరిష్వజ్య వాసుదేవధియార్చయత్ భోజితం పరమాన్నేన సంవిష్టం కశిపౌ సుఖం. సారీ సార్. భోజితం పరమాన్నేన సంవిష్టం కశిపౌ సుఖం కతశ్రమం పర్యపృచ్ఛత్ పాద సంవాహనాదిభిః కచ్చిదంగ మహాభాగ సఖా నః శూరనందనః ఆస్తే కుశల్యపత్యాద్యైః యుక్తో ముక్తః సుహృద్రుతః దిష్ట్యా కంసో హతః పాపః సానుగస్వేన పాప్మనా సాధూనాం ధర్మశీలానాం యదూనాం ద్వేష్టిర్యన్నదా యస్సదా అపి స్మరతి నః కృష్ణో మాతరం సుహృదః సఖీన్ గోపాన్ వ్రజం చాత్మనాథం గావో బృందావనం గిరిం అప్యాయాస్యతి గోవిందః స్వజనాన్ సకృదీక్షితుం తర్హి ద్రక్ష్యామ తద్వక్త్రం సునసం సుస్మితే క్షణం దావాగ్నేర్వాత వర్షాచ్చ వృషసర్పాచ్చ రక్షితాః దురత్యయేభ్యో మృత్యుభ్యః కృష్ణేన సుమహాత్మనా. జయ గురుదత్త. జయ గురుదత్త. ఇంకెవరైనా చదివేవాళ్ళు ఉన్నారండి? నేను చదువుతానండి. అయితే ఒకసారి 2 minutes ఉంది, ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తానమ్మా. మళ్ళీ జాయిన్ అవ్వండి. చదివే వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి, మిగతా వాళ్ళు శాంతి మంత్రం చెప్పుకొని నిష్క్రమించవచ్చు. ఓం శాంతి శాంతి శాంతి. చదివే వాళ్ళు జాయిన్ అవ్వండి. చదవండి అమ్మా కల్పన గారు. 21 నుంచి కదండి? అవునండి అవునండి. స్మరతాం కృష్ణ వీర్యాని లీలాపాంగ నిరీక్షితం హసితం భాషితం చాంగ సర్వానశ్చితిలాః క్రియాః సరిచ్రైలవనోద్దేశాన్
ముకుందపదభూషితాన్ ఆక్రీడానీక్షమానానాం మనో యాతి తదాత్మతాం మన్యే కృష్ణం చ రామం చ ప్రాప్తా విహ సురోత్తమౌ సురానామహదర్థాయ గర్గస్య వచనం యథా కంసం నాగాయుత ప్రాణం మల్లౌ గజపతిం తథా అవధిష్టాం లీలయైవ పశూనివ మృగాధిపః తాళత్రయం మహాసారం ధనుర్యష్టిమివేభరాట్ బభంగైకేన హస్తేన అది బభంగైకేనేనా భవన్యైకేన భవంజైకేన భవంజయేకేన హస్తేన భవంజైకేన హస్తేన సప్తాహమదదాద్గిరిం ప్రలంబోధేనుకోరిష్ట స్పృణావర్తో బకాదయః దైత్యాసురాసురజితో హతాయేనేహ లీలయా శ్రీసుక ఉవాచ ఇతి సంస్మృత్య నందః కృష్ణానురక్తధీః అత్యుత్కంఠో భవత్తూష్ణీం ప్రేమ ప్రసర విహ్వలః యశోదావర్ణ్యమానాని పుత్రస్య చరితాని చ శృణ్వంత్యశ్రూణ్యవాస్రాక్షీ కదా శృణ్వంత్యశ్రూణవాస్రాక్షీత్ స్నేహస్నుతపయోధర తయోరిత్థం భగవతి కృష్ణే నందయశోదయోః వీక్ష్యానురాగం పరమం నందమాహోద్ధవో ముదా ఉద్ధవ ఉవాచ యువాం శ్లాఘ్య తమౌ నూనం దేహినామిహ మానద నారాయణేఖిల గురౌ యత్కృతా మతిరీదృశీ. జై గురుదత్త. నేను చదువుతా. ఏతౌ హి విశ్వస్య చ బీజయోని రామో ముకుందః పురుషః ప్రధానం అన్వీయ భూతేషు విలక్షణస్య జ్ఞానస్య చేశాత ఇమౌ పురాణౌ యస్మిన్ జనః ప్రాణ వియోగ కాలే క్షణం సమావేశ్య మనో విశుద్ధం నిర్హృత్య కర్మాశయమాశు యాతి పరాం గతిం బ్రహ్మ మయోర్కవర్ణః తస్మిన్ భవంతావఖిలాత్మ హేతౌ నారాయణే కారణమత్యమూర్తౌ భావం విధత్తాం నితరాం మహాత్మన్ కిం వా వశిష్టం యువయోస్తు కృత్యం ఆగమిష్యత్య దీర్ఘేన కాలేన వ్రజమచ్యుతః ప్రియం విధాస్యతే పిత్రోర్భగవాన్ సాత్వతాం పతిః హత్వా కంసం రంగమధ్యే ప్రతీపం సర్వసాత్వతాం యదాహ వః సమాగత్య కృష్ణః సత్యం కరోతి తత్ మా ఖిద్యతం మహాభాగౌ ద్రక్ష్యతః కృష్ణమంతికే అంతర్హృది భూతానామాస్తే జ్యోతిర్వైధసి నహ్యస్యాస్తి ప్రియః కశ్చిన్నా ప్రియో వాస్యమానినః నోత్తమో నాధమో నాపి సమానస్యా సమోపి వా న మాతా న పితా తస్య న భార్యా న సుతాదయః నాత్మీయో న పరాశ్చాపి న దేహో జన్మ ఏవ చ న చాస్య కర్మ వా లోకే సదసన్మిశ్రయోనిషు క్రీడార్థస్సోపి సాధూనాం పరిత్రాణాయ కల్పతే సత్వం రజస్తమ ఇతి భజతే నిర్గుణో గుణాన్ క్రీడన్నతీతోత్ర గుణైః సృజత్యవతి హంత్యజః. జై శ్రీ గురుగారు ఎవరు లేకపోతే నేను చదువుతానండి మిగిలినవి. మహతి గారు చదువుతారండి. నేను చదువుతాను గురుగారు. నమస్తే. మహతి గారు. ఎస్. జై గురుదత్త గురుగారు. నమస్తే అండి. యథా భ్రమరికా దృష్ట్యా భ్రామ్యతీవ మహీయతే చిత్తే కర్తరి తత్రాత్మా కర్తేవాహం ధియా స్మృతః
युवयोरेव नैवायम् आत्मजो भगवान् हरिः सर्वेषाम् आत्मजो ह्यात्मा पिता माता स ईश्वरः दृष्टं श्रुतं भूत भवद्भविष्यत् तास्नुश्च विष्णुर्महदल्पकं च विनाच्युताद्वस्तुतरां न वाक्यं स एव सर्वं परमार्थभूतः एवं निशासा भवतोर्यतीत नन्दस्य कृष्णानुचरस्य राजन् गोप्यः समुत्थाय निरूप्य दीपान् वास्तून् समभ्यच्च दधीन्यमन्थन् तदीपदीप्तैर्मणिभिर्विरेजु रज्जुर्विकर्षद्भुजकङ्कणस्रजः चलन्नितम्बस्तनहारकुण्डला त्रिषत्कपोलारुणकुङ्कुमाननाः उद्गायती नाम रविन्दलोचनं प्रजङ्गनानां दिवमस्पृशध्वनिः दध्नश्च निर्मन्थनशब्दमिश्रितो निरस्यते येन दिशाममङ्गलम् भगवद्युदिते सूर्ये नन्दद्वारिव्रजोकसः दृष्ट्वा रथं शातकौम्भं कस्यायमिति चाब्रुवन् अक्रूर आगतः किं वा यः कंसस्याब्धसाधकः येन नीतो मधुपुरीं कृष्णकमललोचनः किं साधयिष्यत्स्माभिः भर्तुः प्रेत्यस्य निष्कृतिम् इति स्त्रीणां वदन्तीनां उद्धवो गात्कृताह्निकः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे षट्चत्वारिंशोऽध्यायः। నమస్తే మీరు గురువు గారు. చదువుతున్నప్పుడు అర్థాలు ఏమన్నా స్ఫురిస్తున్నాయమ్మా వాటికి శ్లోకాలకి భావం కూడా అక్కడక్కడ ఏమైనా తెలుసుకుంటున్నారా? అక్కడక్కడ తెలుస్తున్నాయి. ఓకే. ఇంకెవరైనా చదవలసిన వాళ్ళు ఉన్నారమ్మా? అందరు చదివారు కదా? ఓకే. ఓం శాంతి 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 యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు హరి ఓం. రేపటి అధ్యాయంలో భ్రమర గీతలు అనేటువంటి చక్కటి శ్లోకాలతో గోపికల యొక్క ఓ పక్కన విరహము ఓ పక్కన వైరాగ్యాన్ని ఏ విధంగా తెలుపుతున్నదో ఆ వ్యాస భగవానుడు రచించినటువంటి విధంగా సుఖయోగేంద్రుల యొక్క ముఖార విందంతో మనం తెలుసుకుందాం. ఇంతవరకు సెలవు.